అందరికీ నమస్కారం. మన ఎస్డిబి స్టడీ సర్కిల్కి స్వాగతం. మిత్రులు గమనించుకున్నట్లయితే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ దివ్యాంగజన్ ఎన్ఐఈపిఈడి సికింద్రాబాద్ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటీస్ 3/2025గా ఒకటి రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాంట్రాక్చువల్ బేసిస్లో కాంట్రాక్చువల్ బేసిస్లో ఆయుష్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ రీసెర్చ్ ఇన్ న్యూరో డైవర్సిటీ ఆఫ్ ఎన్ఐఈపిఈడిలో మనకు ఒక ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద మనకు నడుస్తుందని అందరికీ తెలిసిందే. ఎన్ఐపిఈడి కింద మనకు ఆయుష్ విభాగంలో పోస్టులు రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు కూడా ఒక 5 డిక్లేర్ చేయడం జరిగింది. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ కింద 5 పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కన్సాలిడేట్ రెమ్యునేషన్గా 40,000గా పేర్కొనడం జరిగింది. ఇందులో మాస్టర్స్ ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆయుష్ థెరపిస్ట్, ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, రిహాబిలిటేషన్ సైకాలజీ, మాస్టర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీడిఈఐ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అని అనుకోవచ్చు. ఈ యొక్కటువంటి క్రైటీరియాలో ఇందులో మనకు మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఈ విభాగాలు స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులకు చాలా మంది క్వాలిఫికేషన్ ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క 5 పోస్టులకు మనం పోటీ పడొచ్చు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకుంటూ 40,000 కన్సల్టెంట్ పేగా ఇక్కడ పేర్కొనడం జరిగింది అనే విషయం చూసుకున్నట్లయితే, ఇంకా మిగిలిన పోస్టులు చూసుకున్నట్లయితే ఆ పొజిషన్లను పేర్కొన్నారు. ఏంటిది? ఆయుర్వేదిక్ ఫిజిషియన్ 1 పోస్టు, దీనికి BA-MS విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ అనే క్వాలిఫికేషన్ తోటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిజేబుల్స్ ఇన్ న్యూరో డెవలప్మెంట్ డిజేబిలిటీగా పేర్కొనడం జరిగింది. ఇది 60,000 కన్సల్టెంట్ రెమ్యునేషన్గా పేర్కొన్నారు. హోమియోపతిక్ ఫిజిషియన్ 1 పోస్ట్ పేర్కొన్నారు. BHMS విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఇన్ రీసెర్చ్ ఇన్ ఆర్ క్లినికల్ ఆర్ MD ఇన్ హోమియోపతి 2 ఇయర్స్ క్లినికల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పేర్కొన్నారు. యునాని ఫిజిషియన్ని 1 పోస్ట్ ఇచ్చారు. యోగా న్యాచురోపతి థెరపిస్ట్ ఒక పోస్ట్ పేర్కొన్నారు. సిద్ధ ప్రాక్టీషనర్, బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీలో అట్లీస్ట్ 5 ఇయర్స్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 60,000 కన్సల్టెంట్ పే తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆయుష్ ఫార్మాసిస్ట్ని డిప్లొమా ఇన్ ఆయుష్ ఫార్మసీలో ఆర్ బి ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి ఉన్నవారిని ఇక్కడ ఒక పోస్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత పంచకర్మ టెక్నీషియన్ని 1 పోస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ పంచకర్మ థెరపీ టెక్నీషియన్స్ అండ్ థెరపిస్ట్ 5గురిని ఇక్కడ 5 పోస్టులు పేర్కొనడం జరిగింది. టెక్నీషియన్స్ అండ్ థెరపిస్ట్ వీరు సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేదిక్, హోమియోపతిక్, యునాని, యోగా, నేచురోపతి అండ్ సిద్ధ. అంటే యోగాలో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా ఉన్నా కూడా మనకు 35,000 తోటి కన్సల్టెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది. సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేదిక్, హోమియోపతిక్, యునాని, యోగా, నేచురోపతిక్, సిద్ధ 35,000 కన్సల్టెంట్ పే. 40,000 కన్సల్టెంట్ పే తోటి 5 పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, AROs, మాస్టర్స్ ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, బి ఆయుష్ థెరపిస్ట్ ఆర్ ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఆర్ రిహాబిలిటేషన్ సైకాలజీ ఆర్ మాస్టర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ అని కూడా చూసుకోవచ్చు. ఇలా 3 స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని పేర్కొనడం జరిగింది. మిత్రులు ఎవరున్నా కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన మిత్రులైనా కూడా రీసెంట్ కన్సర్న్ క్వాలిఫికేషన్ మిత్రులైనా దీనికి త్వరపడాలి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇది మనకు కన్సల్టెంట్ కాంట్రాక్చువల్ పీరియడ్ 1 ఇయర్ పీరియడ్ తోటి ఇది మనకు 3 ఇయర్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది అనే విషయం చూసుకున్నట్లయితే, ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ 1, 2, 3, 5 షుడ్ హ్యావ్ వ్యాలిడ్ NCISM రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఉండాల్సిన సందర్భాన్ని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. క్యాండిడేట్స్ డిజైరబుల్ అప్లై మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. ఒకవేళ అప్లికేషన్ ఫీ 500 ఈచ్ పోస్ట్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది అనేటువంటి చూసుకొని ఏమున్నది, ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ETC షుడ్ రీచ్ ద డైరెక్టర్ NIPD మనోవికాస్ నగర్ సికింద్రాబాద్. ఈ ఫామ్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్స్ మాన్యువల్గానే
ఫిల్అప్ చేసి దానికి అన్ని అటాచ్ చేసి అక్కడ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పటివరకు బై 7/11/2025. ఇవాళ యాక్చువల్గా 4th 3rd మనకి ఇవాళ 7/11/2025 దాదాపు ఇంకా 4 డేస్ ఉంది కాబట్టి మిత్రులు ఎవరన్నా కూడా చూసుకోవచ్చు. ఆయుష్ సెంటర్ అని చెప్పేసి మన కింది క్వాలిఫికేషన్ చూడము కొన్ని స్కిప్ అవుతాయి. కానీ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ క్వాలిఫికేషన్స్లో మన స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ను అప్లై చేసుకోవడంలో తప్పులేదు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఏంటిది మీరు పర్సూయింగ్ ద ఈక్యూ will not entail any candidate the right to consider eligible for the post. The finalist candidates called for interview written test is based on the shortlisting of the candidates. అంటే క్యాండిడేట్స్ యొక్క షార్ట్ లిస్ట్ బట్టి ఇంటర్వ్యూరా రిటర్న్ అనేటువంటిది వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఈ 500 ఫీ కూడా మనకు అప్లికేషన్ ఫీ డిమాండ్ డ్రాఫ్ట్ నాన్ రిఫండబుల్ 500 డ్రాన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఎన్ఐపిడి సికింద్రాబాద్కి 500 డీడీ తీసుకొని మనకు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో ఫీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిహెచ్ కేటగిరీ. ఈ ఫీ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ కేటగిరీ పిహెచ్ కేటగిరీకి ఫీ లేదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే వారు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. The candidate should clearly mention their name, post applied for the back side of the DD. ఆ DD బ్యాక్స్ కూడా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న DD బ్యాక్ కూడా రాయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేయడం ద కాంట్రాక్చువల్ పోస్ట్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ విల్ బి 56 years మెన్షన్ చేయడం జరిగింది. ద ఇనిషియల్ టర్మ్ ఆఫ్ కాంట్రాక్చువల్ పొజిషన్ ఫర్ ఏ పీరియడ్ 1 year అండ్ ఎక్స్టెండబుల్ ఆన్ ఇయర్లీ బేసిస్ ఫర్ మాక్సిమం 3 years ఆఫ్ ఆర్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ whichever ఈజ్ ఎర్లియర్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ద స్టాఫ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వారికి 1 year కాంట్రాక్చువల్ పీరియడ్గా తీసుకోవడం జరుగుతుంది. అది 3 years వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఆర్ లేదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వారిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అది 1 year కాంట్రాక్ట్ పీరియడ్లో అనేటువంటి అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ పీరియడ్లో అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైనా మిత్రులు ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఎన్ఐపిఏడి వారికి అప్లికేషన్ను సబ్మిట్ చేసి 7th లోపు సబ్మిట్ చేయండి. ఇక్కడ ఆయుష్ సంబంధించిన సర్టిఫికేషన్ కోసం అంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు అని అనుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మిత్రులకు కూడా అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి.